విశ్వగురు స్థానానికి భారతదేశం వెళ్ళాలి అంటే గోమాత రోజుకి ఒక 20 కిలోల పేడ వేస్తుంది. ఆ పేడలో 16 కిలోల బయోగ్యాస్ ఉంటుంది. ఈ బయోగ్యాస్ని రిఫైన్ చేస్తే కనీసం 1.5 కేజీ బయోసిఎన్జి వస్తుంది. అంటే పెట్రోలు డీజిల్ కొనుక్కోకుండా ఒక ఆవుతో రోజుకి 1.5 లీటర్ల బయోసిఎన్జిని ప్రొడ్యూస్ చేసే ఒక మహిమాన్వితమైన జీవి మన ఎదురుకుండా ఉంది. అంటే ఆ తల్లి పాలు ఇవ్వటమే కాకుండా దాని మలమూత్రాదులతో పోనీ అవి చేసిన తర్వాత ఎరువులు ఇస్తోంది, దాని నుంచి ఎరువులు వస్తున్నాయి. అంటే జీరో వేస్టేజ్ ఉన్న మనకి ఒక కర్మాగారం గోమాత. ఆ కర్మాగారాన్ని ఇవాళ ఏం చేస్తున్నాం, మనం కాటికి పంపించేస్తున్నాం, ఒక వేటితో రక్తాన్ని ఇచ్చేస్తున్నాం. కాబట్టి ఈ ఎముకలు బొముకలతో రేపొద్దున నూనెలు తయారు చేసి మళ్ళీ ఇస్తున్నారు. ఇది మేము ఖండించేది ఏంటంటే మనోభావాలు ఎక్కడ దెబ్బతింటున్నాయి అంటే ఈ సైన్స్ తెలియట్లా. ఇవాళ మనకి భారతదేశంలో 20% మాత్రమే మనకి కావాల్సిన ఆయిల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఓఎన్జీసీ వీటిలో వాటిలో 80% మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇవాళ మోడీ ప్రభుత్వంలో బయోసిఎన్జికి ఎలిజిబిలిటీ ఇచ్చారు, సబ్సిడీస్ ఇస్తున్నారు. నాపియర్తో మళ్ళీ బయోసిఎన్జిని పట్టుకొచ్చారు, ఇథనాల్తో బయోసిఎన్జిని పట్టుకొచ్చారు, ప్యాడీ వేస్ట్తో బయోసిఎన్జి పట్టుకొచ్చారు. ఎందుకంటే ఇన్ని రకాలు చేయటం ఏంటంటే మనం స్వశక్తిగా, అంటే బయోగ్యాస్ గనక ఉంటే మనం ఆహారం వంటలు చేసుకోవచ్చు, కరెంటు తెచ్చుకోవచ్చు, బళ్ళు తోలుకోవచ్చు. మనం జనరల్గా ఎరువులు అసలు మనం ప్రభుత్వం మీద దేని మీద ఆధారపడుతున్నాం, ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడుతున్నాం. మన బండీల మూలాన ప్రభుత్వాలు నడుస్తున్నాయి. సెల్ఫ్ సస్టైన్ కావాలి, గోశాల సెల్ఫ్ సస్టైన్ కావాలి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పేడని వేస్ట్ని వెల్త్గా మార్చండి, ఒక జీరోని హీరోగా మార్చండి. దాని మూలాన మీకు మెన్యూర్ వస్తే సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్ళించండి, ప్రజల ఆరోగ్యాన్ని బాగుపరచండి. ఈ మార్గదర్శకాలన్నింటిలోనూ మనం ఆలోచించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంతవంటి ఎక్కువ గోవధ జరుగుతూ ఉంటే ఆ గోసంతతి మళ్ళీ మనం దాన్ని జనరేట్ ఇంకొకటి నందిపోవటం మూలన జాతి నిర్వీర్యం అవుతోంది కదా. అప్పుడు ఒకప్పుడు మీరు అన్నట్టు 120 రకాలు ఉన్నటువంటి ఆవులు ఇవాళ 43కి పడిపోయింది. 24లో 9 యాక్టివ్గా ఉన్నాయి. అది కూడా గిర్రు, అవి అక్కడ మనవి కావవి. యాక్చువల్గా అంటే మన దేశం మొత్తం చూసుకున్నా గిర్ గుజరాత్ నుంచి, హర్యానా, రెడ్ సింధి, తార్ పార్కర్, మనకు ఒంగోలు.